సందేశాన్ని ఒక 15 నిమిషాల్లో ధ్యానం చేసుకుందాం. దావీదు రాసిన కీర్తనా భాగం 1వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా వినండి. ఈ యొక్క సందేశం చాలా ఎక్కువ సమయం పట్టింది, కానీ క్లుప్తంగా చెప్తాను. దావీదు రాసిన కీర్తనా భాగం 1వ అధ్యాయం 3వ చరణం. దయచేసి ప్రేమతో మనవి, ఒక్కళ్ళ చదవండి. అతడు నీటి కాలువన యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన కాలమంతా నీ దయలో ప్రేమలో కాపాడినందుకు వందనాలు అయ్యా. నీ కృపలో దాచి భద్రపరిచి సజీవు లెక్కలో మమ్మల్ని ఉంచినందుకై వందనాలు. ఎందరికో లేని ధన్యత భాగ్యము అయ్యా నాయన మా జీవితాల్లో ఇచ్చినందుకు స్తోత్రాలు. నీ సన్నిధిలో నిలిచి అయ్యా ప్రభా నిన్ను ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. ఇంతవరకు నాయన పాటల ద్వారాగా మీరు మహిమ పొందారు, ఆరాధన ద్వారా మహిమ పొందారు, క్లుప్త సందేశం ద్వారా మీరు మాట్లాడారు దేవా. మరొక మారు నాతోనూ మాతోనూ మీరు మాట్లాడి బలపరచమని, వాక్య స్వరూపి కూర్చునే కుదురుబాటు, వినగల శక్తి, గ్రహించే మనస్సు, నేను చేర్చుకునే హృదయం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య నామములడుచు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, కొద్ది క్లుప్త సందేశము. ఈ దిన అంశము ఫలమిచ్చు చెట్టు. ఫలమిచ్చు చెట్టు. అయితే 1వ అధ్యాయం 1వ వచనము నుంచి 6వ వచనం వరకు ప్రియులారా, మనము దుష్టుల స్వభావం, నీతిమంతుల స్వభావాలు రాయబడి ఉంటాయి. అయితే ప్రియులరా, దుష్ట స్వభావం కలిగిన వారు 4 సార్లు రాయబడి ఉంటుంది. నీతిమంతుల స్వభావం కలిగిన వారు రెండు సార్లు మాత్రమే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. నీతిమంతులు ఎన్నిసార్లు అమ్మా? 2 సార్లు. దుష్టులు ఎంతమంది? 4. అంటే 4 నీతిమంతులు, దుష్టులు ఉన్నారు, నీతిమంతులేమో 2 ఉన్నారు. అయితే ప్రియులరా, నీతిమంతులు ఇద్దరు స్వభావం కలిగిన వారు, దుష్ట స్వభావం కలిగిన వారు 4 ఏం చేస్తారంటే ఈ నీతిమంతులైన 2 చెరపగలిగే పరిస్థితులు ఉన్నాయని బైబిల్ చెప్తుంది. తాగుబోతోళ్ళు ఉన్నారనుకోండి, తాగని వారు ఉన్నారనుకోండి, తాగేవారి లెక్కలో వారి యొక్క సమక్షంలో కూర్చున్నారనుకో, తాగని వారు ఏమవుతారు? నిశ్చయం ఏమవుతారు? వాళ్ళు తాగుబోతులుగా మార్చబడతారు. అదే బైబిల్ చెప్తుంది. దుష్ట స్వభావం కలిగిన వారు ఈ నీతిమంతులు, నీతిగా యథార్థంగా జీవించే వారిని చెరపగలరు అని బైబిల్ వాక్యము సెలవిస్తూ ఉంది ప్రియులరా. అయితే ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనకు నేర్పుతున్న పాఠం ఏమిటంటే ఫలమిచ్చు చెట్టు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ చెట్టు? చెట్టు అంటే ఏమిటి? ట్రీ. ఇంకా పర్యాయ పదాలు వద్దులే, సమయం లేదు, చాలా వర్తమానం ఇది, కానీ క్లుప్తంగా చెప్తా. చెట్టు అనగా పిల్లరా మనిషి యొక్క జీవితం. ఏంటది? మనిషి యొక్క జీవితం. చెట్టు అనగా కుటుంబం. చెట్టు అనగా ఆత్మీయ ప్రయాణం కలిగిన జీవితం. అర్థమైందా? చెట్టు కాదు సాదృశ్యాలు. చెట్టు అనగా ఏమిటి? మనిషి యొక్క జీవితం. 2వది మనిషి యొక్క కుటుంబం. 3వది మనుషుల యొక్క ఆత్మీయ జీవితము. హల్లెలూయా. అయితే ప్రియులరా, ఈ యొక్క 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ధ్యానంగా తీసుకుందాం. 3వ వచనంలో ఏమంటున్నాడు? అతడు నీటి కాలువన యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, ప్రభువైన యేసు పాత నిబంధన కాలంలో మనుషులకు కావాల్సిందంతా సమకూర్చి సృష్టించి ఇచ్చేశాడు. కొత్త నిబంధన కాలంలో ప్రియులరా, మానవునికి ప్రభువైన యేసుక్రీస్తు తప్పిపోయిన మానవాని కోసం ఈ లోకానికి వచ్చాడు. ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు. ప్రియులరా, 33.5 సంవత్సరాలు జీవించి మరి నీ కొరకు నా కొరకు ఆయన శ్రమలు పొందాడు. నీ కొరకు నా కొరకు శ్రమలు పొందిన యేసు నీ కొరకు నా కొరకు గాయపరచబడ్డాడు.
గాయపరచబడిన యేసు నీ కొరకు నా కొరకు రక్తము కార్చాడు. నీ కొరకు నా కొరకు ప్రభువైన యేసు రక్తం కార్చిన యేసు నీ కొరకు నా కొరకు మరణించాడు. మరణించిన యేసు మరణమును జయించి పునరుద్ధానుడుగా తిరిగి లేచాడు. లేచిన యేసు నీ కొరకు నా కొరకు ప్రభువైన యేసు ఆదరణకర్తగా పరిశుద్ధాత్మదేవుడిగా వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన ఆత్మదేవుడిగా సంచరిస్తున్నాడు. కొట్టుగట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఈ చెట్టు ఏమైందంటే ప్రియులరా, తప్పిపోయింది, ఫలమిచ్చే చెట్టుగా మారలేదు. ఈ మానవుడనే చెట్టు పాపములో పడిపోయింది. ఎక్కడ పడిపోయింది? పాపములో పడిపోయింది, శాపములో పడిపోయింది, అన్యాకాంతంగా పడిపోయింది, దిగజారిపోయింది. కనుక ప్రియులరా, ఈ యొక్క చెట్టు కొత్త నిబంధన సంఘానికి సాదృశ్యముగా ఉన్నది. చాలా జాగ్రత్తగా వినండి ప్రియులరా. ఈ చెట్టు అనగా ఏంటి? మనిషి యొక్క జీవితము, ఆత్మీయ జీవితము ఎలాగ ఉండాలి చూడండి. మత్తయి సువార్తలోనికి మనం వద్దాం. 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 33వ వచనాన్ని చదవండి. లేదా చెట్టు దాని పండు వలన తెలియబడును. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూడండి ప్రియులరా, చెట్టు మంచిదే అయితే దాని యొక్క పండు ఏందంట? అమ్మా అర్థమవుతున్నాయా? జాగ్రత్తగా వినండి. అటు ఇటు ఆలోచనలు పెడితే ఎటో పోయిద్ది. స్తోత్రం కలుగుగాక. ఏంటది? చెట్టు కాదయ్యా, వాక్యం. జాగ్రత్తగా దృష్టి పెట్టాలి. దావీదు అంటాడు తన జీవితం గురించి, దేవుడికి చెబుతున్నాడు 26వ కీర్తనలో. చదువు ఆ మాట, కీర్తన 26. ఆ మాట చదువు, ఎందుకు జ్ఞాపకం వచ్చింది? కీర్తన 26లో 2వ వచనం, యెహోవా నన్ను పరిశీలించుము. చాలు, నన్ను పరిశీలించుము, పరీక్షించుము. పరిశీలనగా సెయిను సాఫ్ట్వేర్ వృత్తి అర్థం కావట్లా. సెయిను ఏం చేశాను నేను? అమ్మా పరిశీలనగా చూసి పరీక్షించా. అక్షరాలు అట్లా ఉన్నాయని. వాకింగ్ కూడా అలాగ ఉండాలి. స్తోత్రం కలుగు కాక. పరిశీలించి పరీక్షించయ్యా నా జీవితాన్ని అని ప్రార్థన చేస్తున్నాడు దావీదు. అది సబ్జెక్టు కాదు మంది ప్రియులరా. ఇక్కడ చూడండి, చెట్టు మంచిదైతే దాని ఫలం కూడా మంచిదే అని ఎంచాలి. ఈ అబ్బాయి మంచోడైతే మంచోడనే ఎంచాలి, చెడ్డదైతే చెడ్డదనే ఎంచాలి. ఇది ఎలా తెలిసిద్ది? ఇక్కడ ప్రశ్న. ప్రవర్తనను బట్టి, కీడును బట్టి, ఆలోచనను బట్టి, వారు జీవిస్తున్న క్రియలను బట్టి తెలుస్తుంది. అందుకే ఇక్కడ మత్తయిలో అంటున్నాడు, చెట్టు మంచిదే అయితే మంచిదే అని ఎంచండి, లేదా చెట్టు చెడ్డదే అయితే దాని పండు కూడా చెడ్డదని ఎంచండి. ఎలా తెలుస్తుందంటే చెట్టు ఉన్న ఆ కాసిన ఫలమును బట్టి తెలియబడిసిద్ది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూడండి ప్రియులరనగా, చెట్టు అనగా మనిషి జీవితం, చెట్టు అనగా కుటుంబ జీవితం, చెట్టు అనగా ప్రాముఖ్యమైన ఆత్మీయ జీవితం. ఈ ఆత్మీయ జీవితం ఎలాగుంటున్నాయో ఈ ఉదయకాల సమయంలో మనము ధ్యానము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చెట్టు మంచిగా మారాలంటే మనం ఏం చేయాలి? రండి, దావీదు రాసిన కీర్తన గ్రంథంలో 92వ అధ్యాయం 92:13. త్వరగా కీర్తన 92:13. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎక్కడ నాటబడాలి? మందిరములో నాటబడాలి. దేవుని మందిరములో నాటబడాలి. మోషే సినాయి కొండెక్కాడు, మొహం తేజరిల్లింది. మోషే కొండెక్కాడు,
ఈ రోజుల్లో ఆత్మీయులైన విశ్వాసులు రచ్చబండలు ఎక్కుతున్నారు. అమ్మ అర్థమైనయా? దేవుని మందిరం అనే బండలు ఎక్కట్లేదు కానీ రచ్చబండలు ఎక్కుతున్నారు. అందుకే కుటుంబాల్లో వర్ధిల్లటం ఆగిపోతున్నాయి. యెహోవా మందిరములో నాటబడిన వారు వర్ధిల్లుతారు. చెట్టు ఎదగాలి అంటే, దాని ఫలము రావాలంటే దేవుని మందిరములో నాటబడాలి, దేవుని సన్నిధిలో నాటబడాలి, వాక్యములో నాటబడాలి, ప్రార్థనలో, వాక్యములో, విశ్వాసములో, ఆత్మీయతలో నాటబడాలి. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. మరొక మాట, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. వాడు 17:8 వాడు జలముల ఎత్త నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువన యోరను, దాని వేళ్ళు తన్నును, వెట్టగలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. హల్లెలూయా. చదివాం, బాగానే ఉంది. దాంట్లో చాలా గూఢమైన సంగతులు ఉన్నాయి. ప్రియులారా చూడండి, దానికి ముందు 7వ వచనం ఒక్కసారి చదువయ్యా. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఎవరు? దేవుని యందు నమ్ముకొని ఉన్నవానికి దేవుడే వానికి ఆశ్రయంగా, ఆధారంగా, ప్రాకారంగా ఉంటాడు. చూడండి, వాడు జలముల ఎత్త నాటబడిన చెట్టు వలె ఉంటాడు. చూడండి, కాలువలు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి. వాటి దగ్గర నాటబడిన పిచ్చి చెట్లైనా మంచి చెట్లని ఎలా ఉంటాయి? మంచిగా ఎదిగి దాని ఆకులు కానీ, కాండము కానీ, దాని యొక్క కొమ్మలు కానీ, ఆకులు కానీ, కాయలు కానీ ఎలా ఉంటాయి? ఫలిస్తాయి, ఎదుగుతాయి, పచ్చగా ఉంటాయి, అభివృద్ధికరంగా ఉంటాయి, ప్రయోజనకరంగా ఉంటాయి. చూడండి, జలముల ఎత్త నాటబడిన వాడంట ఎలా ఉంటాడంటే, ప్రియులరా, నాటబడిన చెట్టు జలముల ఎద్ద పచ్చగా ఉంటాడు. చూడండి, వాడు వెట్ట తగిలను ఏమైందంట? వెట్ట తగినను భయపడడు. వెట్టనగా సమస్యలు దేవుని మందిరంలో నాటబడితే, దేవుని ప్రార్థనలో నాటబడితే, దేవుని వాక్యములో నాటబడితే, దేవుని సన్నిధిలో ఎదిగితే, వాక్యములో, విశ్వాసములో, ప్రార్థనలో, ఆత్మీయతలో, సంఘములో, సమాజములో, సేవకుల్లో సన్నిధిలో ఎదిగితే, నాటబడితే, నా ప్రియమైన వాళ్ళరా, వెట్టంటే శ్రమ, వెట్టంటే కీడు, వెట్టంటే ఆపద, వెట్టంటే శోధన, వెట్టంటే భయంకరమైన పరిస్థితులు, వెట్టంటే సాతాను కురులు. వీటిల్లో నుండి నువ్వు భయపడవు. దేవునికి స్తోత్రం కలుగుతా. హల్లెలూయా. భయపడుతున్నావు అంటే నువ్వు ఏం నాటబడి ఉన్నావో ఆలోచించుకో, నాకైనా నీకైనా. దేవునికి స్తోత్రం కలుగుగా. ఏడ నాటబడి ఉన్నావు? చూడండి, విశ్వసించిన వాడు కలవరపడ్డు, విశ్వసించని వాడు కలవరపడతాడు. రెండే వ్యతిరేకతలు. విశ్వసించిన వాడేమో కలవరపడ్డు, విశ్వసించని వాడు దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏ లెక్కలో ఉన్నాం? ఏ గుంపులో ఉన్నాం? చూడండి, అక్కడ ఇంకా వివరిస్తున్నాడు. అది కాలువల యోరను, దాని వేళ్ళు తన్నునంట. కాలువల యోరన అంటే నీరు పారు వేళ్లలో అది ప్రియులరా, దాని వేళ్ళు ఏమవుతాయి అంటే దైవజనమా, అవి నాటబడి ఉంటాయి. వేళ్ళు లోతుగా ఉంటాయి. లోతైన అనుభవం కలిగిన వారు ఎలా ఉంటారంటే, ప్రార్థనాశక్తి, సన్నిధాశక్తి, పాటలాశక్తి, వాక్యాశక్తి, ఇదిగో పరలోక దైవ సన్నిధాశక్తి, దేవుని ఆసక్తి, దేవుని వైపు గురి, పరలోక వెళ్ళాలని గురి, మారు మనసునే గురి, రక్షణ గురి, ఆశీర్వాదాలని గురి, దీవెన గురి దగ్గర దేవుడు నాటబడి ఉంటే ఆ ఫలాలు మన జీవితాల్లో ఫలించును గాక. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా. హల్లెలూయా. మన వేళ్ళు ఎలాగున్నాయి ప్రియ సహోదరి సహోదరులారా? ఏమున్నాయి పాస్టర్ గారు? ఏళ్ల తరబడి వస్తున్నాం, ఫలాలు లేవు. ఏళ్ల తరబడి వస్తున్నాం, ప్రార్థన లేదు. ఏళ్ల తరబడి వస్తున్నాం, వాక్యం చదవటం రాదు. ఏళ్ల తరబడి వస్తున్నాం, మారు మనసు లేదు. ఏళ్ల తరబడి వస్తున్నాం, వాక్యములో, ప్రార్థనలో, విశ్వాసములో
ఏళ్ళు తన్నని పరిస్థితి, రక్షణ లేని పరిస్థితి. ఒక్కొక్క అమ్మ సాక్ష్యం చెబుతాను. పాస్టర్ గారండి, నేను 40 ఏళ్ళ నుంచి వస్తున్నానండి, 50 ఏళ్ళ నుంచి వస్తున్నానండి. నేను ఉప్పలపాడు ఆపేటలో పరిచర్య చేస్తున్నా సంఘాల్లో పిల్లరా, ఉదయకాలం అక్కడ ముగించుకొని వచ్చాను. ఒక ఆమె ఉంటుంది, పాస్టర్ గారండి, ఆమెకి దగ్గరగా 50 పైన ఉంటాయి. ఆమె ఉంటుంది, పాస్టర్ గారండి, నేను 50 ఏళ్ళ నుంచి వెళ్తున్నానండి, 60 ఏళ్ళ నుంచి వెళ్తున్నానండి, 30 ఏళ్ళ నుంచి వెళ్తున్నానండి. ఆమెకు ప్రార్థన చేయడం రాదు. అది పిల్లరా, ఆమెకి చాలా ప్రాముఖ్యమైన కోల్పోయింది ఏంటంటే రక్షణ లేదు. ఏం లేదండి, రక్షణ లేదు. ఏళ్ళ తరబడి వస్తున్నారు, ఫలాలు లేవు. స్తోత్రం కలుగు గాక. ఏళ్ళు నాటబడే అనుభవం ఉండాలి. ఏళ్ళు నాటబడి ఉంటే, దేవునిలో నాటబడి ఉంటే ఏ సన్నిధి పోగొట్టుకోలేవు. దావీదు అంటున్నాడు, అయ్యా వేకునే నేను నీ సన్నిధిలో నేను ఎదురు చూస్తూ ఉన్నాను. దావీదులాగా మనం వేకునే ఆయన సన్నిధిలో నాటబడిన, యెహోవా మందిరంలో నాటబడిన వారు ఏమవుతారు? వర్ధిల్లుతారు. పిల్లలు చూడండి, వేళ్ళు తన్ని వెట్ట కలిగినను భయపడదంట. చూడండి ఇంకేమంటున్నాడు, అది ఆకు ఏముంటుంది? పచ్చగా ఉంటుంది. ఇప్పుడు ఉంటుంది, ఎట్లా ఉంటుందండి? ఆకు పచ్చగా ఉంటుంది. ఎదిగే అనుభవం, ఆశీర్వాద అనుభవం, దీవెన అనుభవం నిత్యము కూడా కాపురం పచ్చగా ఉండాలండి. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, యేసు రక్తమే చేయం. ఎట్లుండాలంట? పచ్చగా ఉండాలి. ఏమి ఎర్రగా ఉండకూడదా? నల్లగా ఉండకూడదా? ఇదేంటంటే ఎట్లా ఉండకూడదు? పచ్చగా ఉండాలి. ఎందుకు పచ్చ అనే అనుభవాన్ని ఎందుకు పాటిస్తారంటే వర్తిల్లే అనుభవం, ఆశీర్వదించే అనుభవం. కనుక పిల్లరా, మనము దేవునిలో నాటబడి ఉండాలి, ప్రార్థనలో వేళ్ళు తన్ని ఉండాలి, వాక్యములో వేళ్ళు తన్ని ఉండాలి, ఆత్మీయ లోతులోనికి మనము నడిపించబడాలి. అప్పుడే మనం వర్తిల్లుతాం ప్రియులరా. చూడండి ప్రియులరా, చివరిగా నేను ఒక మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తాను ప్రియులరా. చూడండి, లోకాసు వార్తలకు ఒక మాట, ఒక వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లోకాసు వార్త 13వ అధ్యాయం 6వ వచనం. ద్రాక్ష తోటలో ఏమీ దొరకలేదు. 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లు వెదకవచ్చుతున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయి, దీనివలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలను. ద్రాక్ష తోట మాలితో చెప్పాను, అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలింపని సరి లేని ఎడల నరికివేయదని అతనితో చెప్పాను. ముగింపు మాటలు వినండి పిల్లరా. ఇక్కడ ఒక ఉపమానాన్ని యేసుక్రీస్తు వారు చెప్పాడు. ఏమని చెప్పాడంటే అంజూరపు చెట్టు. ఏ చెట్టు ఇది? అంజూరపు చెట్టు. వ్యవసాయదారుడు ఒక తోటమాలికి ఇచ్చాడు, అయ్యా ఈ చెట్టు నీకు ఇస్తున్నా, ఈ తోట నీకు ఇస్తున్నా, నీవు దీన్ని బాగా ఎరువేసే టైంలో ఎరువై, నీళ్ళు వేసే టైంలో నీళ్ళు పెట్టు, ఏం చేయాలో చేయి, నీకు అప్పకిస్తున్నా అన్నాడు. అప్పకిచ్చేసాడు. ఈ తోటమాలి జాగ్రత్తగాను ఎట్టకొట్ట తన తెప్పలు తనబడి చూస్తూ ఉన్నాడు. 3.5 సంవత్సరాలు గడిచాయి. వ్యవసాయదారుడు ఆ తోటకు వచ్చాడు. ఏ తోట ఇది? ఇక్కడే ఉన్నారమ్మా, హలో, ఇక్కడే ఉన్నారా? అంజూరపు చెట్టు తోటలోకి వచ్చాడు. వ్యవసాయదారుడు ఏం చేశాడంటే ఆ తోటమాలి అటు పెట్టి కాయలు వెతుకుతూ ఉన్నాడు, ఏమైనా ఉన్నాయేమోనని. అమ్మా జాగ్రత్త గమనించండి, ఏమైనా ఉన్నాయేమో అని చూస్తున్నాడు. మొత్తం చూస్తూ ఉన్నాడు. ఆకులు ఉన్నాయి, చూశాడు. అమ్మా చూస్తున్నారా? చూశాడు. బాగా ఎదిగింది, కొమ్మలు వేసింది, ఆకులు వచ్చాయి, పచ్చగానే ఉంది అంజూరపు చెట్టు. అయితే ఏమి లేవు, ఫలాలు లేవు, కాయలు లేవు. అయితే తోటమాలి పిలిచాడు. తోటమాలి, అయ్యా చెప్పయ్యా, ఏం జరిగింది? అయ్యా 3 ఏళ్ళు అయింది చెట్టు పెట్టి, ఫలాలు లేవు, ఆకులు ఉన్నాయి, బాగానే ఉన్నాయి, దీనివల్ల ఏం ఉపయోగం? ఏం చేయాలి? దీన్ని కత్తి తీసురా నరికేసి అగ్నిలో వేస్తానంటుంటే తోటమాలి అన్నాడు, అయ్యా ఈ 1 సంవత్సరం ఉండని అయ్యా. బాగా తవ్వి, అంతకుముందు అవ్వలేదా? తవ్వి ఎరువేసి ముందేసి అయ్యా అగ్గ పెంచుతాను ఈ సంవత్సరం. తర్వాత ఈ సంవత్సరం లేదనుకో ఫలాలు నరికేసినవే అగ్నిలే అంటున్నాడు. నా ప్రియమైన వారరా, అంజూరపు చెట్టు ఎవరు?
ఎవరో కాదు, నేను నువ్వే. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అంజూరపు చెట్టు ఎవరో తెలుసా? నువ్వు నేనే. భూమి మీద నిజదేవుడని యేసయ్యను మనకు గుర్తు తెలిపి ఎవరి ద్వారా తెలుసుకొని నిత్య మార్గంలోకి వచ్చి ఆయన రక్షణలో పొందుకొని ఆత్మీయతలో ఎదిగి ఇదిగో 3.5 సంవత్సరాలు ఇదిగో వ్యవసాయదారుడు యేసుక్రీస్తు అయితే తోటమాలి మన దైవజనుడు. అమ్మా అర్థమవుతుందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. తోటమాలి ఎవరు? ఇదిగో ఆ చెట్టును తీసుకొచ్చి తోటమాలికి అప్పగిచ్చేశాడు సంఘాన్ని. తోటమాలికి అప్పగిచ్చాడు ఆత్మను. తోటమాలి బాగానే చూస్తున్నాడు, బాగానే ఎరువు పోసాడు, బాగానే చూసుకుంటున్నాడు. కానీ వ్యవసాయదారుడు వచ్చే టయానికి ఆ చెట్టులో ఏమి లేదు, ఫలాలు లేవు, కాయలు లేవు. నా ప్రియమైన వాళ్ళరా, ఫలాలు లేవు. తోటమాలి బతులాడుతున్నాడు, అయ్యా అయ్యా ఈ సంవత్సరానికి ఉంచయ్యా, ఈ సంవత్సరానికి ఉంచయ్యా అని ఉపవాసాలు ఉంటున్నాడు, ప్రార్థనలో ఉంటున్నాడు, విశ్వాసంలో ఉంటున్నాడు. పెంచుతానయ్యా, ఇంకా రక్షణ తీసుకుంటుంది, ఇంకా మారు మనసుకు వచ్చింది, ఇంకా పాపంలో విడిపించింది, ఇంకా 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 అని దైవజనులు గోజాడుతూ ప్రయాసపడుతూ పడుతుంటే మనము ఫలాలు లేని చెట్టు వలె, ఎదుగు పొదుగు లేని జీవితాల వలె, ఎదుగు ఏడతరబడి వస్తున్నా ఫలాలు లేని జీవితాలు ఉంటున్నాయి. స్తోత్రం. చప్పట్లు కొట్టి గట్టిగా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు తేటగా తెలియపరుస్తున్నాడు. అందుకే ఉదయకాలం నన్ను లేపి పిల్లరా, సమయం ఉన్నా లేకపోయినా, సమయం ఇచ్చినా లేకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. శనివారం ఎరువు వేస్తున్నాడు. వాక్యం అనే ఎరువు క్రమకోడికలో పాస్టర్ గారికి ఏ పని పాట లేదు. పాటలమ్మటి పాటలు తలకాయ పోటెక్కుతుంది అంటుంది ఒక ఆమె. స్తోత్రం కలుగుగాక. ఆత్మీయులండి అనేవాళ్ళు అన్యులే రైతు పాత్ర ఎప్పుడు పెడితే వెళ్దాం అనుకుంటున్నారు. దేవుళ్ళలో లోతుగా దేవుని శక్తి, ప్రభావం, ఆశీర్వాదాలు, మేళ్ళు, దీవెలు పొందుకున్న వారే అర్థాలు పెడుతున్నాడు. ప్రార్థనలని కొనిగేవాళ్ళు సరిగేవాళ్ళు లేకపోలేదు. అందుకే దైవజనుడు తోటమాలి ఏం చెప్తున్నాడంటే, దైవజనుడు సేవకుడు దేవునికి చెబుతున్నాడు, అయ్యా కొద్ది కాలం టైవి అయ్యా, కొద్ది కాలము టైవి అయ్యా అంటున్నాడు. అందుకే శనివార ప్రార్థనలో, అందుకే ఉపవాస ప్రార్థనలో, అందుకే సంఘ క్షేమాభివృద్ధి కూడికలో ఈ భాషందారా. ఎందుకండి? కానుకలు వస్తాయనా? 2 గృహాలు చేస్తే వచ్చేస్తాయి మాకు కానుకలు. గృహాలు దర్శిస్తే హెచ్చరిక మాటలు కాదు పిల్లరా, దోచుకోవటం కాదు. ఎందుకు? వ్యవసాయదారుడు తోటమాలిగా మమ్మల్ని నిలబెట్టినందుకు ఇదిగో పిల్లరా మీరు ఫలించాలనే ఆశ దేవుల్లో. హల్లెలూయా. చివరి మాట, చెట్టుకి 2 కాలాలు ఇచ్చాడు ప్రభు. చెట్టుకి 2 కాలాలు, ఒకటి ఎదిగే కాలం, 2 ఫలించే కాలం. ఏ కాలాలండి? ఎదిగే కాలం, ఫలించే కాలం అంట. ఎదిగే కాలం కొంత టైం అయిపోయినాక ఫలమిచ్చే కాలము ఉంటుంది. ఎదిగే కాలం పద్దాలు చాలామంది ఏం చేస్తారంటే ఎదుగుతూనే ఉంటారు. అమ్మ బాప్తీసం తీసుకోవేందమ్మా, మీ అమ్మాయి తీసుకుందిగా, మీ అబ్బాయి తీసుకున్నాడుగా, ఇదిగో బావ తీసుకున్నాడుగా, బామ్మడి తీసుకున్నాడుగా, అందరూ తీసుకున్నాడానికి పాస్టర్ గారండి బాప్తీసం అంటే ఒట్టిగా ఉందా, మేము ఇంకా ఎదగాలండి. ఏం చేయాలంట? ఎదగాలి. ఎదగడం అంటే ఏంటో స్తోత్రం. ఎదిగే కాలం అయిపోయింది పిల్లరా, ఫలం ఇచ్చే కాలం ఉంది. ఈ ఎదిగే కాలం నువ్వు ఎదుగుతూ ఉంటే, ఇంకా ఎదుగుతూ ఉంటే తోటమాలి చూస్తానే ఉంటాడు, నువ్వు ఆగంటాడు తోటమాలిని. యేసయ్య రాకల్లో వస్తాడు. ఫలింపని ప్రతి చెట్టు ఏమైతే ఏంది ఇది అంటున్నాడు అనుకోబాకండి, ఖైమా కాదు, నరికి అగ్నిగుండంలో వేస్తాడు. కాబట్టి పిల్లలు మనం ఫలమిచ్చే చెట్టులముగా మార్చబడుదుముగాక. ఫలమిచ్చే చెట్టుల వలె మార్చబడదు కదా. వర్ధిల్లెదము మనదే నాటబడిన